అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిసన్ టు ద రీడింగ్. ఈరోజు పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారు కథల్లోంచి అత్తగారు ఆవు నెంబర్ 23 అనే హాస్య కథని మీకు చదివి వినిపించబోతున్నాను. కథ ఇలా మొదలవుతోంది. బాగా పాలిచ్చే ఒక మంచి ఆవుని కొనాలని ఎంతో కాలం నుంచి మా అత్తగారి సంకల్పం. దానికోసం చాలా చోట్ల విచారించింది. చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించింది. కానీ ఆవిడికి నచ్చిన ఆవు దొరకలేదు. ఆవు ముఖం లక్షణంగా లేదనో, పీలగా ఉందనో, రంగు బాగా లేదనో, సుడులు బాగా లేవనో, పళ్ళు మొలవలేదనో, ఉన్న పళ్ళు ఊడాయనో వంక పెట్టేది. మొత్తం మీద అన్ని విధాలా నచ్చిన ఆవు ఆవిడికి కనిపించలేదు. 6 నెలల క్రితం మా పక్కింటి వాళ్ళు బదిలీ అయ్యి వెళ్ళిపోతూ వాళ్ళ గేదెను అమ్మేందుకు వ్యవధి లేక మాకు వాళ్ళ జ్ఞాపకార్థం ఉండనివ్వండి అంటూ మా ఇంటికి తోలి వెళ్ళిపోయారు. ఆవు దొరక్కపోయినా అనుకోకుండా అంత మంచి గేదె దొరికినందుకు మా అత్తగారు మహా ఆనందపడిపోయారు. ఇక మీద ఆ పాల వెధవ దగ్గర గేదె పాలు కొనే అవస్థ తప్పిపోయింది అంటూ మురిసిపోయింది. కానీ గేదెకు మేత ఏం పెట్టాలో ఏమిటో మా అత్తగారి బాగా తెలియదని మాత్రం నాకు బాగా తెలుసు. ఆవిడికి ఆవు సంగతి తప్ప గేదె సంగతి తెలీదు. దీనికి తగినట్టు మా తోటవాడికి పూల మొక్కల సంగతి తప్ప గొడ్డు గోదా సంగతి అసలు తెలీదు. పాలు పిండడం మాత్రం చేత అవునన్నాడు. పోనీ మన పాలవాడినే కొద్ది రోజుల పాటు మన గేదెకు మేత గీత చూడమంటే వదిలిపోతుందిగా అన్నాను మా అత్తగారికి సలహా ఇస్తూ. వా అన్నారు మా అత్తగారు. హడిలిపోయాను, ఏం తప్పన్నానా అని. అది కాదే, వాడి దగ్గర మనం పాలు కొనడం మానేసామన్న కోపంతో గేదెకి ఏదైనా మందు మాకు పెట్టి చంపేస్తే అన్యాయంగా చూస్తూ చూస్తూ తెలిసి నోరు లేని గొడ్డుని తీసుకెళ్ళి పులి నోటికి అందిస్తానంటావే అంటూ నా తెలివి తక్కువకు బాధపడ్డారు. ఆ వెధవకి తెలియకపోతే నాకు తెలియదు అనుకున్నావా? అయినా అదేనా పెద్ద బ్రహ్మ విద్య గనకనా? మా పుట్టింటి వాళ్ళకి గేదె అచ్చి రాలేదనే గాని అప్పటి నుంచి నేను ఆవులతోనే పెరిగాను. ఆవెంతో గేదెంతే, దాని మేతంతో దీని మేతంతే. కాకపోతే ఆవు కంటే కాస్త అధికంగా తింటుంది గేదె. ఆ మాత్రం దానికి పోయి వాడిని వీడిని అడగడం ఎందుకు, పని లేని పని అంటూ కోపడ్డారు మా అత్తగారు. సరే మనకెందుకు వచ్చిందని ఊరుకున్నాను. పాలవాడొచ్చి గేదెను చూడాలని సంబరపడ్డాడు. మా అత్తగారు వీల్లేదు పొమ్మన్నది. వాడిని గేదె ప్రాంతాలకు కూడా వెళ్ళనివ్వకుండా తనే స్వయంగా స్వహస్తాలతో 3 పూటల దిట్టంగా గేదెను మేపడం మొదలుపెట్టింది. మొదటి 2 రోజులు పక్కింటి వాళ్ళకి ఇచ్చిన పాల కంటే చాలా ఎక్కువే ఇచ్చింది. మేమంతా మా అత్తగారి జంతు సంరక్షణ విషయంలో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపడిపోతూ ఆమెను అభినందించాం. అంతేనే, ఏదైనా అంతే, పిండి కొద్దీ రొట్టి అన్నారు మా అత్తగారు అలక్ష్యంగా చప్పరిస్తూ. మర్నాడు గేదె టక్కున సగం పాలు తగ్గించేసింది. కారణం తెలియక కంగారు పడ్డారు మా అత్తగారు. రోజంతా ఆలోచించి దానికి ఇంకా తిండి చాలలేదని తీర్మానానికి వచ్చారు. వెంటనే పత్తి గింజలు, సజ్జలు ఇంకా ఏవో తెప్పించారు బజార్ నుంచి. అంతకుముందు గేదెకు వేస్తున్న కందిపొట్టు, పెసరపొట్టు, గానుగు చెక్క, తవుడు, పచ్చగడ్డి, ఎండుగడ్డి వగైరాలతో పాటు పత్తి గింజలు రుబ్బి సజ్జలు ఉడికించి మొత్తం అన్ని గేదె వద్దంటున్నా వినకుండా బ్రతిమాలి దాని కడుపు నిండా పట్టించారు. మర్నాడు ప్రొద్దుటే పాలు పిండడానికి వెళ్ళిన తోటవాడిని ఒక్క తాపు తన్నింది గేదె. వాడి ముందు పళ్ళు 2 విరిగిపోయాయి. ఇహ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కాళ్ళతో జాడించి తన్నడం మొదలుపెట్టింది. మా అత్తగారు దానికి పెట్టిన యమ తిండి యొక్క బలం ఆ విధంగా చూపిస్తోంది అనిపించింది. కారణం ఏమిటా అని దూరంగా నిలబడి ఆలోచించడం మొదలుపెట్టాను.
గేదె కడుపు విపరీతంగా లావుగా ఉంది. ఆయాసపడుతోంది. ఒకచోట నిలవకుండా చిందులు తొక్కుతోంది. దాని అవస్థ చూస్తే ఒకవేళ కడుపు నొప్పితో బాధపడుతోందేమోనని అనుమానం కలిగింది నాకు. ఆ సంగతి చెప్పి చూశాను. ఊరుకో, దృష్టి కళ్ళు నువ్వును. గేదెకి తిండి ఎక్కువ కావడం ఏమిటే, తక్కువ అయిందని చెప్పు. అసలు ఇంతకు ఆ పాలవేధ దృష్టి కొట్టింది దానికి అన్నారు మా అత్తగారు. పాపం వాడు అసలు గేదెను చూడనే లేదుగా అన్నాను. చూడాలా, మనసులో ఏడ్చుకుంటే చాలదు అంటూ ఆ పాలవాడి మనోదృష్టేనని తేల్చారు మా అత్తగారు. వెంటనే ఒక వీసి మిరపకాయలు, అరవీసి కర్పూరం, మానెడు ఉప్పు, ఒక పాత చీపురు కట్ట వగైరా సేకరించి దూరం నుంచే గేదెను దృష్టి తీశారు, పాలవాడిని తిట్టుకుంటూ పటపటా మెటికలు విరుస్తూ. ఆ రాత్రే గేదె చచ్చిపోయింది. ఈ సంగతి విని పాలవాడు ఒకటే గోల. అయ్యో, దానికి కాస్త ఇంగువ వెల్లుల్లిపాయలు నూరి మింగిస్తే బతికేది అమ్మగారు. బంగారం లాంటి బర్రెను తిండి ఎక్కువ పెట్టి పెద్దమ్మగారు చంపేశారమ్మా అంటూ ఏడ్చాడు. బెదవా, నోర్మై, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాళ్ళగొట్టేస్తాను. అసలు నీ దృష్టితోనే పోయింది అది అంటూ పాలవాడి మీద మండిపడ్డారు ఆవిడ. ఒకవేళ వాడు చెప్పినట్టు మందు మాకు వేస్తే బ్రతికేదేమో పాపం అన్నాను భయపడుతూ. నా తలకాయ బ్రతికేది. ముందు చెప్పాను కదే, మా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాగా, మనకు గేదె అచ్చిరాదంతే అన్నారు మా అత్తగారు. మళ్ళీ పాలవాడిచ్చే పాలు పాలపడ్డాం మేము. రాను రాను ఆవు పాలు కటిక నీళ్లుగా తెచ్చి ఇస్తున్నాడు. 3 పూటల ఆవు పాల మీదనే ఆధారపడే మా అత్తగారు పాపం కటిక నీళ్లు మింగలేక అవస్థపడ్డారు. ఏదో ఒక ఆవును వెంటనే కొనాలనే తీర్మానానికి వచ్చారు. ఈసారైనా పాలవాడి సలహా తీసుకుంటే మంచిదని తోచింది నాకు. అబ్బే, ఆవు సంగతి వాడికేం తెలిసినే అన్నారు మా అత్తగారు చప్పరిస్తూ. ఎక్కడుందో విచారించమందాం, మనకు నచ్చితేనే కొందాం అని నెమ్మదిగా నచ్చ చెప్పాను. సరే, నీ ఇష్టం అన్నారు ఆవిడ ఇష్టంగానే. సుమారుగా ఉంటే చాలు, పాలు మాత్రం బాగా ఇచ్చే ఆవు కావాలని, ఎక్కడ దొరుకుతుందో వెంటనే చూడమని పాలవాడు రాగానే పురమాయించాను. ఎందుకు, గేదెను చంపించాలక మళ్ళీ ఆవును కూడా చంపదలుచుకున్నారా అత్తా కోడళ్ళు అన్నారు మా వారు పైన బాల్కనీలో నిలబడి నవ్వుతూ. మా అత్తగారికి కోపం వచ్చింది. పాలవాడు పక్కకు తిరిగి తలగుడ్డ చాటున నవ్వుకున్నాడు మా వారి మాటలకి. చంపితే చంపానులేరా, మళ్ళీ నీళ్లపాలు తాగలేక చస్తున్నాను అంటూ మా అత్తగారు విసుక్కున్నారు. సరే అయితే ఉండండి అమ్మగారు, రేపు శుక్రవారం నాడు సంతకాడికి వెళ్ళి మంచి ఆవును చూసి పట్టుకొస్తాను అన్నాడు పాలవాడు. చచ, ఈ ఊరి సంతలో మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందిరా? నీ మొఖం, మీకు మంచి ఆవు కావాలంటే ఓ చోట దొరుకుతుంది అన్నారు మా వారు. మా అత్తగారి ప్రాణం లేచి వచ్చింది. ఎక్కడ్రా అన్నారు మా అత్తగారు పైకి చూస్తూ. చెప్తాను, కానీ ఖరీదు ఎక్కువ. అంతేకాదు, దానికి టైం ప్రకారం మేత గీత వెయ్యాలి, లేకపోతే ప్రయోజనం లేదు. అదంతా దొరల సమాచారం. సేమావులు అక్కడ ఉండేవన్నీను. ఏ ఆవైతే ఏమిట్రా, వేళకింత మేత వెయ్యాలంటావు, అంతేగా, వేస్తాను. ఆవును పెంచడం నాకు అలవాటే అన్నారు మా అత్తగారు. అబ్బే, నువ్వు పెంచడం గించడం పనికిరాదు, దానికి ప్రత్యేకంగా ఓ మనిషిని పెడతానంటేనే చెప్తాను అన్నారు మావారు వాళ్ళ అమ్మను ఏడిపించడానికి. సరే, అట్లాగే చేద్దాంలే, ముందు ఆవు ఎక్కడుందో చెప్పు అన్నారు మా అత్తగారు. ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో 50 ఎకరాల స్థలంలో కొత్తగా ఫారం ఓపెన్ చేశారు. అక్కడ కొన్ని 100 ఆవులు, ఎద్దులు, దున్నపోతులు దొరుకుతాయి అని మా వారు చెబుతూ ఉంటే పాలవాడి చెవుల్లో అమృతం పోసినట్టయింది. అబ్బో అబ్బో, కొన్ని 100 దొడ్లే,
అయితే ఆ చోటు ఇంద్రలోకంలాగా ఉంటుందన్నమాట. అయితే ఈవేళ ఆడికెళ్ళి ఓ మంచి ఆవును చూసి పట్టుకొస్తా సామె అన్నాడు పాలవాడు హుషారుగా తలగుడ్డ చుట్టుకుంటూ. నువ్వెక్కడికిరా? మాటకు ముందు అపశకనంలాగా నే వెళ్ళి చూస్తాలే అన్నారు మా అత్తగారు. నువ్వెందుకమ్మా వెళ్ళడం? 50 ఎకరాల స్థలంలో అన్ని వందల పశువుల్లో నీకు నచ్చిన ఆవు ఎక్కడుందో తిరిగి వెతకడం మాటలా? నా మాట విని వాడిని వెళ్ళి రాని అన్నారు మావారు. వాడు వెళ్తే ఎట్టారా? నాకు నచ్చిన ఆవు ఏదో వాడికి ఎట్టా తెలుస్తుంది? నా కంటితో కదా చూడాలంటున్నాను. అవసరం లేదమ్మా, అక్కడుండే ఆవులన్నీ మంచి ఆవులే. నీకెలాంటిది కావాలో వాడికి గుర్తులు చెప్పి పంపించు. వాడికి ఆవుల సంగతి గేదెల సంగతి తెలుసుగా అన్నారు మావారు. చూడండి సామె, మరీ పెద్దమ్మగారు నన్ను అసలు ఏమీ తెలవని గాడిద కింద కట్టేసింది. ఆవు నాకు అచ్చి రాలేదన్న మాటే గాని చిన్నప్పటినాళ్ళ నుంచి గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగాను. ఏ గొడ్డు ఎట్టాంటిదో నాకు తెలుసు. నా సంగతి గొడ్డుకి తెలుసు అన్నాడు పాలవాడు మా వారి ఆసరా చూసుకుని కాస్త ధీమాగా. ఇంతెందుకురా, అక్కడి ఫారం మేనేజర్గా ఉన్నది నా ఫ్రెండే. వాడు నీలాగే గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగిన సగం గొడ్డు. వాడికో ఉత్తరం రాసిస్తాను, తీసుకెళ్ళువ్వు. అక్కడుండే వాటిల్లో మంచి ఆవును చూసి మనకి పంపిస్తాడు అన్నారు మావారు. అయితే సిక్కే లేదు, అట్నే చెయ్యండి సామె. అయితే ఎప్పుడు వెళ్ళమంటారు సామె అన్నాడు పాలవాడు. అదంతా నాకు తెలీదు, పెద్దమ్మగారిని అడుగు అంటూ మా వారు లోపలికి వెళ్ళిపోయారు. మరి ఈ పూట వెళ్ళమంటారా పెద్దమ్మగారు అన్నాడు పాలవాడు. ఈ పూట ఎట్లా వెళ్తావురా? ఇంకా చవితి మిగిలుంటేను 12 గంటల తర్వాత కానీ పంచమి ఘడియలు రావు. మధ్యాహ్నం నుంచి వెళ్ళు అన్నారు మా అత్తగారు. సరే అయితే అట్టనే కానియండి అంటూ పాలవాడి గేదెల్ని తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకంతా వచ్చేశాడు పాలవాడు. ఎర్ర పంచె, పచ్చ చొక్క, ఊదా రంగు తలగుడ్డతో పూల రంగడిలాగా ముస్తాబై వచ్చాడు. వాడి వెనకాలే వాడిద్దరు పెళ్ళాలు వచ్చారు. చిలకపట్టు చీర కట్టి, సిగ నిండా పూలు పెట్టి, నోటి నిండా తాంబూలం బిగించి, ముసిముసి నవ్వులతో సీతాకోక చిలకల్లాగా వచ్చి వాకిట్లో ఉన్న టెంకాయ చెట్టు చాటున వాళ్ళిద్దరూ దోబూచులాడటం మా అత్తగారి కంట పడింది. వాళ్ళెక్కడికిరా? వాళ్ళిద్దరినీ తీసుకొచ్చావెందుకు అన్నారు పాలవాడి మీద మండిపడుతూ. మేం కూడా చూస్తామంటూ ఎంటపడ్డారు అమ్మగారు అన్నాడు సిగ్గుపడుతూ పాలవాడు. పాపం వాళ్ళని కూడా తీసుకెళ్ళని అమ్మా. తీసుకెళ్ళరా, నీ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళు. తస్సదియ్య, ఛాన్స్ అంటే నీదిరా ఛాన్సు. ఈ కాలంలో ఇద్దరు పిల్లల్ని ఒక్క మాట మీద లాక్కొస్తున్నావంటే నిజంగా నువ్వురా హీరోవి. అనుభవించు అనుభవించు అంటూ హుషారుగా నవ్వుతూ మా వారు పాలవాడి అదృష్టానికి లోపలే ఈర్ష్యపడ్డారు. నాకు నవ్వొచ్చింది. మా వారికి నా మీద కోపం వచ్చినప్పుడు అంతా వేధవ పాలవాడికి ఇద్దరు పెళ్ళాలు అంటూ ఉంటారు. పాలవాడిని చూస్తే మా వారికి ఈర్ష్య, వాడిద్దరు పెళ్ళాలని చూస్తే మా అత్తగారికి ఒళ్ళు మంట. పాలవాడి ఇద్దరు పెళ్ళాలు నవ్వుతూ పేలుతూ ఒద్దిగ్గా ఉండడం మా అత్తగారికి కొంచెం కూడా నచ్చలేదు. ఇదేం విడ్డూరమే, నేనెక్కడా చూడలేదు. సవతులన్న తర్వాత పోట్లాడుకోవద్దు, మీరిద్దరూ ఒక్కరోజు పోట్లాడుకోరే అని అడిగింది మా అత్తగారు. పోట్లాట ఎందుకు అమ్మగారు? మా అక్క నన్ను బాగానే చూసుకుంటుంది అనేది చిన్నది. పోట్లాట ఎందుకు అమ్మగారు? మా చెల్లి బాగానే చూసుకుంటుంది నన్ను అన్నది పెద్దది. వాళ్ళిద్దరూ ఆ విధంగా ఒక్క మాట మీద ఒద్దిగ్గా నిలిచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆప్యాయం ఒలకబోసుకోవడం మా అత్తగారికి ఒళ్ళు మంటకి మరీ కాస్త కారణమైంది. ఎట్లాగైనా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటే చూడాలని తన సాయశక్తులా ప్రయత్నించారు. వాళ్ళిద్దరూ పోట్లాడుకోకపోగా మీకు ఇదేం బుద్ధి పెద్దమ్మగారో
అంటూ ఒకసారి మెత్తగా చివాట్లు పెట్టారు. దాంతో వాళ్ళిద్దరినీ చూస్తే మా అత్తగారికి అరికాలి మంట. అయితే ఇద్దరు పెళ్ళాల్ని వెంటేసుకెళ్తున్నావే, మరి సాయంకాలం పాలెవరు పిండుతారు అన్నారు వాడి పెళ్ళాల వైపు కొరకొర చూస్తూ. మా తమ్ముడి కాడ చెప్పానమ్మగారు, ఆడు తోలుకొచ్చి పిండుతాడు అన్నాడు పాలవాడు. సరే అయితే వెళ్ళిరా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇద్దరు పెళ్ళాలని చూసుకుంటూ మా ఆవు సంగతి మర్చిపోవాక. మంచి ఆవుగా చూసి ఇమ్మని అబ్బాయి స్నేహితుడితో చెప్పు. నల్లటి పొడలుండే ఆవు శ్రేష్టం. ఒక ఈత 2 ఈతల కంటే పైన వేసింది మనకొద్దు. పళ్ళు ఎన్ని మొలిచాయో చూడు. కొన్ని ఆవులు గాడిదల్లా నడుస్తాయి, నడక చూడు. అన్నిటికంటే ముఖ్యం దాని ముఖం కళగా ఉండాలి, తెలిసిందా? అదే ఇంటికి లక్ష్మి అంటూ ఆవు కోసం డబ్బు, మా వారిచ్చిన ఉత్తరం 2 పాలవాడి చేతికిచ్చి పంపించేశారు. రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు పాలవాడు. ఇద్దరు పెళ్ళాల్ని ఇంటి దగ్గర వదిలేసి సంతోషంగా హుషారుగా వస్తున్న పాలవాడిని చూసి, ఏంరా ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది అన్నారు వరండాలో లైటు వేస్తూ మా అత్తగారు. ఎల్లుండి శుక్రవారం నాడు 23వ నంబర్ ఉన్న మన ఇంటికి తోలుతున్నారు అన్నాడు పాలవాడు. 23వ నెంబర్ ఉన్న మన ఇంటికి తోలడమేమిట్రా? ఆవును కాదు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడుతూ. అదేనండి అమ్మగారు, ఆవునే. ఆడంతా నెంబర్ల సిస్టం అంటే వాళ్లకు తెలవదు. ఫలానా నెంబర్ అంటేనే వెంటనే తెలుస్తుంది. ఒక్కొక్క గొడ్డుని కట్టేసిన చోటనే దాని నెంబర్ రాసి పెడతారు. అబ్బో, ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు, ఆ గొడ్లకి ఇంద్రభోగంలా జరుపుతున్నారు. ఏం తిండి, ఏం మేత. అది సరే, పోయి 23వ నెంబర్ ఆవునే ఎందుకు తీసుకున్నావు? అంతకంటే మంచి నెంబర్ దొరకనట్లు అన్నారు మా అత్తగారు. తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నెంబరు చెడ్డది కాకుండా ఉంటుందా అన్న భరోసాతో. అయ్యో, నెంబర్ ఏదైతే ఏటమ్మగారో, అసలు అలాటావు మీకు దొరుకుద్దా అండి? అయ్యగారు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ మాస్టర్ అయ్యి కాడికి ఇచ్చా. వెంటనే నన్ను ఆయన ఎంట పెట్టుకొని ఆడున్న ఆవులన్నిటినీ చూపాడు. ఆటిల్లో సక్కని సుక్క మన ఆవు. పాలవాడు చెబుతూ ఉంటే సంతోషంతో మా అత్తగారి ముఖం వికసించిపోయింది. అయితే ఇంతకు సుడి గిడి అది చూసి తీసుకున్నావా అన్నారు. అబ్బే, మాట్లాడకూడదు. సుడి లేదు, పొడి లేదు, శుద్ధంగా ఉందావు అన్నాడు పాలవాడు. నల్ల పొడలా తెల్ల పొడలా అన్నారు మా అత్తగారు. నల్ల పొడలు, తెల్ల పొడలు, ఎర్ర మచ్చలు, పసుపచ్చ గీరలు, ఆకుపచ్చ సారలు, పొగాకు రంగు చెవులు, బూడిద రంగు ముఖం. అదేదో రంగులో ఉందమ్మగారు తోక. ఓరి నీ తోక దొంగలు దోల, ఇన్ని రంగులు ఉంటాయట్రా ఒక ఆవుకు అన్నారు ఆశ్చర్యపోతూ. అయ్యా, అది ఆవు కాదమ్మా, పంచరంగుల శిలకంటే నమ్మండే. పూటకి 5 మానికలు ఇస్తుందంట. ఏమిట్రా, పాల పంచుతామా అన్నారు మా అత్తగారు హడలిపోయి. పాలేనండి అమ్మగారు అంటూ పాలవాడు తలగొడ్డ చాటున నవ్వుకోలేక చచ్చాడు. ఇదెక్కడి విడ్డూరన్రా, పూటకి 5 మానికలా? అయితే రోజుకు 10 మానికలు అన్నమాట. నేనెక్కడా వినలేదే అంటూ ఆశ్చర్యపోతూ మా అత్తగారు దవడ నొక్కున్నారు. అదంతా దొరల తరిఫీదు, మీకు తెలవదులేండి పెద్దమ్మగారు. ఆడ ఇంకో సంగతి విన్నారా? ఒక్కో గొడ్డును రోజుకు 5-6 మూటలు పిండుతారట. అయ్యో అయ్యో, అదేం అన్యాయంరా. అవెట్లా ఇస్తాయి, వీళ్ళెట్లా పిండుతారు? ఆడంతే అంతేనమ్మగారు. ఆడుండే గొడ్లని రూల్స్ మీద నడిపిస్తారంట. ఏ బర్రెకి ఎన్ని సూలో, ఏ ఆవుకి ఎప్పుడు దూడనేస్తుందో వాళ్ళ కాడ తారీఖులేసి ఉంటాయంట. తారీఖు నాడు ఆవుకెళ్ళి
దూడ నెయ్యి అంటే వెంటనే వేస్తుందంట. ఈవేళ వద్దులే అంటే ఈయనబోయే ఆవు కూడా మానేస్తుందంట. అయ్యి గొడ్లా? అయ్యి గొడ్లు కాదండి అమ్మగారు, గొడ్లు కాదు, మనుషులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు. ఎట్లాగో ఏమిటో మొత్తానికి గాథగానే ఉంది. అయితే ఇంతకు మన ఆవుకి ఏం దూడరా అన్నారు మా అత్తగారు. మా ఆవుకి ఇంకా దూడ నెయ్యలేదు అమ్మగారు, నిండా సూలావు మంది అన్నాడు మురిసిపోతూ. ఏమిటి పోయి పోయి చూలావునా కొనుక్కొచ్చావు? ఓర్ని తెలివి మండిపోను, శోభమా అంటూ దూడతో రాకుండా చూలావును ఎట్లా ఇంటికి తీసుకొస్తున్నావురా? ఇందుకేనా నిన్ను నీ ఇద్దరిని పెళ్ళాలని పంపింది అంటూ మా అత్తగారు అమాంతం పాలవాడి మీద విరుచుకుపడ్డారు. వాడు భయంతో వణికిపోయాడు. ఇంకా 10 రోజుల్లో దూడనేస్తుంది గనక తోలుకెళ్ళొచ్చని ఆ మేనేజర్ అయ్యి చెప్పాడమ్మగారు. ఆ మేనేజర్ గడి చెప్పినా వాడి తాత చెప్పినా ఆ చూలావు నాకు అక్కర్లేదు, మాకు అచ్చి రాదు. అసలు వెడుతూ వెడుతూ అపశకునంలాగా నీ ఇద్దరు పెళ్ళాలని వెంటేసుకున్నప్పుడే అనుకున్నాను, దానికి తగినట్లు 23 నెంబర్ దొరికింది నీకు. పాడు నెంబరు, అచ్చిరాని నెంబరు. మరి ఇప్పుడేం చేద్దామంటారు పెద్దమ్మగారు? ఈ సంగతి వివరంగా ముందే మీ కాడ కనుక్కోకుండా వెళ్ళి తెలివి తక్కువ పని చేశానే అంటూ బాధపడ్డాడు. ఇంకా నీకెక్కడ ఏడుస్తుందిరే తెలివి? ఇద్దరు పెళ్ళాలని కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మా బుద్ధి తక్కువ. తక్షణం వెళ్ళి ఇచ్చిన డబ్బు వాపస్ తీసుకురా అన్నారు మా అత్తగారు ఖండితంగా. అయ్యో రామా, ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఇవ్వరో, ఎందుకైనా మంచిది అయ్యగారిని కూడా ఓసారి అడిగి చెప్పండి అమ్మగారు. పోని ఓ పని చేస్తే దూడను వేసిన దాకా ఆవును అక్కడే ఉంచి దూడను వేసిన తర్వాత పంపమంటే పంపుతారా అన్నాను నేను కలగజేసుకుని. పాలవాడి ప్రాణం లేచొచ్చింది. ఓ పంపుతారండి అమ్మగారు, అట్ట పంపకపోతే ఆవు మనకు వద్దంటే సరి, ఎటు తిరిగి 10 రోజుల్లో దూడనేస్తుందన్నాడు. అది వెయ్యకపోతే మేనేజర్ అయ్యే దగ్గరుండి దూడని వేయిస్తాడు. మేనేజర్ అయ్యే దూడని వేయిస్తాడో వేస్తాడో నాకు అనవసరం. పై వచ్చే శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి అంతే. ఈ సంగతి చెప్పు వాళ్ళతో అన్నారు మా అత్తగారు. అట్టనే చెప్తా పెద్దమ్మగారు, రేపు సందకాడే వెళ్తా అంటూ పాలవాడు తలగుడ్డలో దాచిన రసీదు మిగతా డబ్బు భయభక్తులతో మా అత్తగారి చేతిలో పెట్టి బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు. పై వచ్చే శుక్రవారం నాడు ఆవు వస్తుందని మా అత్తగారు గొడ్ల కొట్టం అంతా శుభ్రం చేయించారు. నా చేత ముగ్గు వేయించి గుంజలకు పసుపు కుంకుమ కూడా పెట్టించారు. తోటవాడి చేత మామిడి తోరణాలు కట్టించారు. ఇంత చేసి శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు. ఇంకా మా అత్తగారు ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు. పాలవాడు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాడిని నమిలి మింగేస్తారనిపించింది. వేళ మించింది. వాడు ఆ రోజు మర్నాడు కూడా రాలేదు. కారణం తెలియక వాడింటికి కబురు పెట్టాను. ఇల్లు తాళం వేసుందట. గురువారం నాడు రాత్రికి రాత్రే ఇంటిల్లు పాది ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారట మా తోటవాడికి. ఇహ మా అత్తగారికి పూనకం వచ్చింది. పాలవాడిని చెడామడా తిట్టడం మొదలుపెట్టారు. నేను అప్పుడే చెప్పాను, వాడు ఒట్టి దొంగ వెధవ, ఇట్లా పరారవుతాడని నాకు ముందే తెలిసినే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. మా ఇంటికి ఆవు వచ్చేసిందనుకుని ఇరుగు పొరుగు వాళ్ళంతా జున్నుపాల కోసం ఆవు పంచితం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలుపెట్టారు. పాలవాడు మా అత్తగారికి భయపడి దేశాంతరం పోయాడని మా వారికి తెలిసింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు, మీ ఆవు బాధ పడలేక ఏ నొయ్యో గొయ్యో చూసుకుని ఉంటాడు అంటూ వాడి మీద జాలి పడ్డారు. మా వారిని ఆవు సంగతి సిఫారసుకు టెలిఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు మా అత్తగారు. టెలిఫోన్ చేస్తే మేనేజర్ ఊర్లో లేడు, మిగతా వివరాలు మనిషి రాందే మాకు తెలియదు అన్నారు.
మేనేజరు పాలవాడు ఎవరో ఒకరు వచ్చిందాకా ఆగమని మా వారు సలహా ఇచ్చారు. మా అత్తగారు ఒకరి సలహా వినదలుచుకోలేదు. వెంటనే బయలుదేరారు ఆవు సంగతి తేల్చుకొస్తానంటూ. దూడను వేసినా సరే వెయ్యకున్నా సరే తక్షణం ఆవుని ఇంటికి తోలమని చెప్తానంటూ తోటవాడిని తోడు పిలుచుకొని కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. ఆమె అటు వెళుతూనే పాలవాడు వచ్చాడు. ఏమిరా ఎక్కడ మాయమైనావు అన్నాను. వాడు కండు తుడుచుకుంటూ, ఏం చెప్పేదమ్మగారు, పక్క ఊళ్ళో మా అన్నకు చాలా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంతి కొట్టారు. రాత్రికి రాత్రే వెళ్ళామటు. మా అన్నకి 5 పిల్లలు, తల్లి లేనోళ్ళు. వాళ్ళను చూడటానికి సందడానికి నా 2 పిల్లల్ని తమ్ముడిని కూడా తీసుకెళ్ళా. ఇప్పుడు మా అన్నకి కాస్త సుమారుగా ఉంది. పిల్లల్ని చూసుకోవడానికి పెద్దదాన్ని ఆడే ఉంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చా. తమకి పాలకి చాలా ఇబ్బంది అయి ఉంటుంది. అర్ధరాత్రి కాడ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఈ సంగతి చెప్పడం బాగుండదని అట్నే వెళ్ళిపోయానమ్మగారు అంటూ వాడి బాధ చెప్పుకున్నాడు. అయితే ఆవింకా రాలేదా అమ్మగారు అన్నాడు పెద్దమ్మగారి కోసం 4 వైపులా వెతుకుతూ. రాలేదురా, ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్ళారు. చూలావునైనా వెంటనే ఇంటికి తోలమని చెప్పి రావడానికట. అదేంటి చిన్నమ్మగారు, సూలావు మా కచ్చి రాదన్నారుగా పెద్దమ్మగారు. ఈ మాట ఆయాలే చెప్పినట్లయితే సరిపోయేదిగా. అయితే రేపు వస్తుందన్నమాట ఆవు. అయితే నే కూడా సందకాడే గొడ్లని తోలుకొచ్చి ఆవు వచ్చే ఏళ్ళకీడుంటానమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు పాలవాడు. దీపాలు పెట్టేసరికి అంతా తిరిగి వచ్చేశారు మా అత్తగారు. ఆవుని చూశారా అన్నాను ఉత్సాహంగా. ఆవుని చూడలేదు, నా తలకాయ చూడలేదు. అది ఎక్కడుందో తెలిసేసరికి నా తాతలు దిగొచ్చేటట్టున్నారు. అదేం ఫారమో, ఎత్తు భారం, 50 ఎకరాలు ఉంది. అన్ని గొడ్లల్లో మన ఆవు ఎక్కడుందో ఎవరిని అడిగేది? దానికి తగ్గట్టు మేనేజరు ఊళ్ళో లేడు. మాకు ఆ వివరాలు తెలియవన్నారు. కాసేపటికి ఎవడో వచ్చి మాకు దాని నెంబర్ తెలుసా అని అడిగాడు. తెలుసు అంటూ 23వ నెంబర్ అని చెప్పాను. మన అడ్రస్ అడిగాడు, చెప్పాను. ఆ నెంబర్ను ఎప్పుడో తోలాలి అన్నాడు. తక్షణం తోలమన్నాను. రేపు తెల్లవారేసరికి ఆ నెంబర్ మన ఇంటి దగ్గర ఉండాలని గట్టిగా చెప్పొచ్చాను. సరే అన్నాడు. పాలవాడు వచ్చాడు అన్నాను. ఆ దొంగ వెధవ సంగతి నాతో చెప్పవాక. ఈ 2 రోజులు ముఖం తప్పించినేనట్టు వెళ్ళగానే నీ దగ్గర కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి వచ్చినట్టున్నాడన్నమాట. సిగ్గులేని వెధవా, ఏ ముఖం పెట్టుకొచ్చాడు అన్నారు మండిపడుతూ. వాడు అన్నకేదో జబ్బుగా ఉందని అంటూ నేను పూర్తిగా చెప్పకముందే మా అత్తగారి త్రిలోక జ్ఞానం నాకు అడ్డు తగిలింది. నాకు ముందే తెలిసే వాడు అలాంటిదేదో చెప్తాడని. వాడి మాటలు నువ్వు నీ మొగుడు నమ్ముతారు గనకనే అట్లాంటి కథలన్నీ చెప్తూ ఉంటాడు. నా దగ్గర చెప్పమను. అందుకే నన్ను చూస్తే వాడికి చచ్చేంత భయం అంటూ లేచి నిలబడ్డారు మా అత్తగారు. అన్నట్టు తెల్లవారుజామునే లేచి బాయిలర్ అంటించి వేడినీళ్లు పెట్టాలి. పాపం నోరు లేని గొడ్డు అన్ని మైళ్ళ దూరం నుంచి నడిచి వస్తుంది. వేడినీళ్లతో బాగా దాని ఒళ్ళు కాళ్ళు కడగమని చెప్పాలి మన తోటవాడితో. 4ంటికి అలారం పెట్టు అంటూ పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు. నేను 4ంటికి అలారం పెట్టాను. ఈ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మా వారు 6ంటికి కీ ఇచ్చి పెట్టారు. ఈ 2 తెలియక మా వాడు పరీక్షకు చదువుకోవడానికి 2 గంటలకే తిప్పి పెట్టాడు. రాత్రి 2 గంటలకంతా అలారం గోలగోలగా కొట్టుకుంది. మంచి నిద్రవేళ. 4ంటికి పెడితే 2ంటికి కొట్టిందేమిటి అనుకున్నాను. 6ంటికి పెడితే 12ంటికే కొడుతోంది. ఈ అలారం చెడిపోయినట్లుంది, తీసి దెబ్బలో పారేయ్ అన్నారు మా వారు నిద్దట్లోనే. మా వాడి రూమ్లో లైట్ వెలిగింది. నాకు అప్పుడు అర్థమైంది. వాడితో కూడా కూర్చుని హిందీ పాఠాల్లో సహాయం చేశాను. 4 అయిందాకా. తెల్లవారింది. ఆవును ఆహ్వానించడానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు. పసుపు కుంకుమ పూలు పళ్ళు టెంకాయ తాంబూలం హారతి కర్పూరం
వగేరాలతో ఆవు కోసం బయట వరండాలో కూర్చున్నాం, మా అత్తగారు నేను. పాలవాడు గేదెల్ని తోలుకొని చిన్న పెళ్ళాంతో సహా వచ్చాడు. మా అత్తగారు పొద్దున్నే వాడి మీద ఎక్కడ విరుచుకుపడతారోనని భయపడ్డాను. అసలు వాడి వైపే చూడలేదు. ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు, ఎవరితోనూ మాట్లాడకుండా. 6 అయ్యింది, 7 అయింది, 8 అయింది, ఆవు రాలేదు. మా వారు మా అవస్థకు నవ్వుకుంటూ మీటింగ్కి వెళ్ళిపోయారు. నిండు చూలాలు గనక నడవలేక నడుస్తోందేమోనని ఒకవైపు, ఒకవేళ ఈయన ఉన్నట్లయితే పచ్చి ఒంటితో ఇంత దూరం నడవలేక అవస్థ పడుతోందేమోనని మరోవైపు, ఇలా పరిపరి విధాలు పోయింది మా అత్తగారి మనసు. మొత్తానికి 10 గంటలైనా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కలవరపడసాగారు. నా ముఖం ఆమె ముఖం నేను చూసుకున్నాం ప్రశ్నార్థకంగా. గేట్లో గంటల చప్పుడు వినిపించింది. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. వచ్చినట్టుంది, పద పద పద, ముందు దానికి దిష్టి తీయాలి అంటూ పళ్ళెంలో ఎర్రనీళ్లు కలిపి మధ్యన కర్పూరం పెట్టి నా చేతికిచ్చింది మా అత్తగారు. గేటు దాటి లోపలికి వస్తూనే ఆకాశం దద్దరిల్లేటట్టు ఒక రంకె వేసి మేరు పర్వతంలా వచ్చి మా ముందు నిలబడింది బ్రహ్మాండమైన వృషభం. అంటూ నోట మాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు. పాలవాడు తలగుడ్డ చాటున చచ్చేట్లు నవ్వుతున్నాడు. వాడి పెళ్ళం గేదెల చాటున పడి పడి నవ్వుతోంది. నేను నవ్వు ఆపుకుంటూ, ఈ ఎద్దుని ఏ అడ్రస్కు తోలమన్నారు అని అడిగాను. ఈ అడ్రస్కే అమ్మగారు, తెల్లారేసరికి 23వ నెంబర్ని ఈ అడ్రస్కి తోలమని మా అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు. కావాలంటే అడ్రస్ని చూడండి అంటూ చిన్న చీటీ చూపించాడు. నిజమే, ఇంకేం అడిగేది? మా అత్తగారి వైపు చూశాను. ఆమె కొంచెం తెప్పరిల్లి, అది కాదురా, 23వ నెంబర్ ఆవును తోలమన్నాను కదా. అచ్చోసిన ఈ ఆంబోతున తోలమన్నా? ఎవడ్రా ఆ తల్లైన అసిస్టెంట్ మేనేజరు అని మా అత్తగారు తోలుకొచ్చిన వాడిని జాడిస్తూ ఉండగా టెలిఫోన్ వచ్చింది. ఫారం నుంచి అసిస్టెంట్ మేనేజరే మాట్లాడాడు. పొరపాటు అయిపోయిందని, 23వ నంబర్ ఆవును కట్టేసే చోట ఎద్దును కట్టేశారని, 23వ నంబర్ ఆవు అసలు చూలు కాదని, దానికేదో గర్భకోశంలో జబ్బు వల్ల కడుపలా లావైందని డాక్టర్ చెప్పాడని, డబ్బు వాపస్ పంపిస్తున్నందుకు క్షమించాల్సిందని, వారము ఆరంభించిన తర్వాత ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారని చెప్పి కట్ చేశాడు. గేదె అచ్చి రాలేదంటే మనకు ఆవు కూడా అచ్చి రాలేదన్నమాట అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ. అత్తగారు ఆవు నంబర్ 23 కథ సమాప్తం. ఈ సరదా అయిన కథ విన్నాక మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే మాత్రం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.